వీళ్ళండి మనకి ప్రెస్ మీట్లో కూటమి నాయకుల గురించి మాట్లాడే మహిళలు వీళ్ళు మహిళా నేతలు. మేము ఆ సంఘాల్లో ఉన్నాం, ఈ సంఘాల్లో ఉన్నాం, ఒక మహిళకి అన్యాయం జరిగితే నేను న్యాయం చేయడంలో ముందుంటాను చెప్పే సదరు మహిళ మరి వాళ్ళ సోషల్ మీడియా ఫేస్బుక్ లాంటి ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిల్లో మరి ఇటువంటి రీల్స్ అనేవి ఓపెన్గా ఉంటే మరి వీళ్ళు ఏ రకంగా వేరే వాళ్ళ గురించి మాట్లాడగలుగుతారు, వేరే మహిళలకు న్యాయం చేయాలని అడగగలుగుతారని నేను ప్రశ్నిస్తున్నాను. భరత్ గారు, ఇప్పటికైనా మీరు ఇటువంటి నేతల్ని దూరంగా పెట్టాలని ఒక మహిళగా నేను కోరుతున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ మీ ద్వారా మరి మాజీ ఎంపీ భరతరామ గారికి కొన్ని విషయాలు తెలియచేయాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యాక్ట్ మీ ప్రభుత్వంలో 2019-24లో 13 మందికి మీరు చేస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం 18 నెలల్లో 5కి పీడీ యాక్ట్ ఇచ్చారు. అలాగే పీడీ యాక్ట్, ఎన్డీపీఎస్ గంజాయి కేసుల్లో మీరు ఎవరైనా అంత గంజాయి ఉచ్చలవిడిగా తిరుగుతుంటే మీరు అమ్మేస్తున్నారు కాబట్టి ఎవరిని పట్టుకోలే మీ పరిపాలనలో. కానీ ఈ రోజు మా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు 8 మందిని పీడీ యాక్ట్ పెట్టించడం జరిగింది. అలాగే రౌడీ షీటర్ మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో 114 మంది కలితే మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు 96, అందులో 74 మందికి రౌడీ షీటర్ పెట్టించారు. 22 మందికి సెక్స్ మెయిల్ అఫిడెంట్ ఈ 22 మందికి రౌడీ షీటర్ లో 22 మంది కట్టించారు. అలాగే గంజాయి కేసులో మీ పరిపాలనలో 2019-2024లో 283 మంది జిల్లాలో పెడితే కేవలం 18 నెలల్లో 81 మందిని రౌడీ షీటర్లకు పెట్టించడం జరిగింది. ఇటీవల రాజమహేంద్రవరం నగరంలో జరుగుతున్న అనేక ఇన్సిడెంట్స్ కోసం ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ముఖ్యంగా వైసీపీ మహిళా నేతలు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లోకేష్ గారి టూర్కి ముందు రోజు సాయంత్రం. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఎవరైతే సదరు వాళ్ళు ఉదాహరించిన మహిళకు సంబంధించిన రేపుకి సంబంధించిన ఇన్సిడెంట్లో రౌడీ షీటర్కి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి కూడా ఆ ప్రెస్ మీట్లో పాల్గొనడం అనేది మా మహిళలందరినీ కూడా ముక్కు మీద వేలేసుకునేలా చేసింది. ఇటీవల జరిగిన ప్రైవేటు హాస్టల్కి సంబంధించిన ఒక మహిళ రేప్ కేసు ఏదైతే జరుగుతుందో విచారణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మన కూటమి ప్రభుత్వంలో సత్వర న్యాయం జరిగే విధంగా ఏదైతే చర్యలు చేపట్టామో అందులో భాగంగా నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి A1, A2, A3 రిమాండ్కి పంపించడం జరిగింది. అందులో భాగంగానే ఎవరైతే ఈ రౌడీ షీటర్లు ప్రోత్సహిస్తున్నారో, వాళ్ళకి ఆశ్రయిస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఏదైతే వైసీపీ నేతలు ఉన్నారో ఈ చర్యలన్నీ కూడా ఏదో ప్రభుత్వం కక్షపూరితంగా వాళ్ళే ప్రజల తరపున పోరాడుతుంటే పెడుతున్న కేసులుగా అభివర్ణించడం అనేది మీ విచక్షణకే మేము వదిలేస్తున్నాం. ఈవిడ కాదు